రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమిత్ షాను వెంటనే అన్న అన్న సరే జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాముడు వద్దు రాజ్యాంగం ముద్దు రాముడు వద్దు రాజ్యాంగం ముద్దు రాముడు వద్దు రాజ్యాంగం ముద్దు ఓ రారి మతన్ మోది దావరని గోరి ఓ రారి మతన్ మోది దావరని గోరి సోదరులారా ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే ఈ అంబేద్కర్ కొనడల వద్ద జరిగేది ఏంటంటే పార్లమెంటులో అమృత్ షా అనే వ్యక్తి కేంద్ర హోంమంత్రి బాధ్యత కలిగి ఉండి అతను బాధ్యత లేకుండా తన ఆర్ఎస్ఎస్ యొక్క పరివర్తనను ముందు పెట్టిండు కనుక అది పార్లమెంటులో అలా ప్రకటన చేసిండు. అతను డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగం లోపల అతడు కొనసాగుతూ 10 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఈ యొక్క పదజాలను అంబేద్కరు దేవుడా అంబేద్కరు వద్దు రాముడు ముద్దు అనే దాన్ని మాట్లాడడాన్ని దానికి వ్యతిరేకంగా మేము అనేది ఏంటంటే రాముడు వద్దు అంబేద్కరే ముద్దు కనుక వెంటనే ఆ యొక్క అమిత్ షా గారిని తన మంత్రి పదవి నుండి పార్లమెంటు నుండి పదవి నుంచి రద్దు చేయాలని కోరుతూ మా యొక్క భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇదే యొక్క మా ప్రతిపాదన. భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంట్కి ఎన్నికై భారత రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పదే పదే ఉచ్చరించడం వలన ఆయన అసహనానికి గురైన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, ఇంకా బీజేపీకి సంబంధించిన పార్టీలలో దాని అనుబంధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి దళిత బహుజనులు తర్వాత రాజ్యాంగం పైన అభిమానమున్న అభిమానులు వెంటనే బీజేపీ చెర నుండి విముక్తి పొంది రాజ్యాంగ రక్షణకై నడుము కట్టుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ పిలుపునివ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని రక్షణ కోసం తప్పకుండా రాజ్యాంగ అభిమానులు కదం తొక్కుతారని, అమిత్ షా యొక్క అంతు చూస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అమిత్ షాకి జై భీమ్ జై భారత్. భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో ఎన్నుకోబడి తర్వాత భారత ప్రభుత్వంలో ఒక నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్నటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ గారి పేరును సహించుకోలేని విధంగా ఉండడం మన భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచి ఈరోజు వాళ్ళకేమన్నా మతం పైన ఇంకేమన్నా ఉద్దేశాలు ఉంటే మొన్న కట్టినటువంటి రామ మందిరంలో ఆయన ఒక పెద్ద పూజారిగా ఉన్నట్టేది ఉంటే ఆయన మాట్లాడిన విధానాలకు అది సరిపోయేది ఉండేది. ఇప్పటికైనా ఏదైనా ఒక గుడి చూసుకొని ఆయనకు మతాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దేవుళ్ళపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టేది ఉంటే ఏదో ఒక గుడి కట్టుకొని ఆ గుడిలో ఒక పెద్ద పూజారిగా ఉండి ఆ వైపున ఆయన ప్రయత్నం చేసుకోవాలి తప్పితే కానీ భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఆ పదజాలను వాడే విధానాన్ని మేము మాలమానాడు తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకోసారి కనుక ఇలాంటివి జరిగినట్టయితే ఉంటే దానికి ప్రతిఫలంగా అనుభవించాల్సి ఉంటుందని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. భారతదేశ పరిపాలన చేస్తున్నటువంటి పెత్తందారి వ్యవస్థను మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగం మీద గౌరవాన్ని కలిగినటువంటి ఎవరైనా వారి వ్యాఖ్యలను ఖండించాల్సిందే. అమిత్ షా గారు బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ భారతదేశ చట్టాన్ని గౌరవించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ బీజేపీ దాని అనుబంధ సంస్థల ద్వారా జరుగుతున్న వ్యాఖ్యలు కానీ చర్యలు కానీ మీరు వెంటనే విరమించుకోకపోతే ఈ బహుజనుల చేతిలో మీరు తగిన ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బీజేపీ అనుబంధ సంస్థలు వెంటనే వారి వ్యాఖ్యలను వెనుక తీసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత బహుజనుల మీద ఉన్నదని కోరుతూ నా మాటని ముగిస్తున్నాను. ఓకే. గత
2 రోజుల క్రితం పార్లమెంట్లో జరిగినటువంటి అంబేద్కర్పై, రాజ్యాంగంపై అమిత్ షా కేంద్ర హోంశాఖ ఉన్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉండి కనీసం జ్ఞానం లేకుండా అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కించపరిచినటువంటి ధోరణిలో మాట్లాడడం అమిత్ షా గారికి సబబు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు చట్టసభల్లో, పార్లమెంటులో ఒక ఉన్నతమైనటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ని కానీ కించపరిచినటువంటి పరిస్థితిని నువ్వు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో దళితులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మన అమెరికా లాంటి అగ్రరాజ్యమైనటువంటి దేశంలో కూడా అంబేద్కర్ను మంచి పదజాలంతో కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశంలో కనీసం మా దళితుల ఓట్లను దండుకొని ఈరోజు నువ్వు పార్లమెంటు చట్టసభల్లో కొనసాగుతూ ఉన్నావు. ఈ కనీసం ఈ రాజ్యాంగాన్ని కించపరిచినందుకు నీకు ఈ చట్టసభల్లో కొనసాగేటువంటి అర్హత లేదు. మీరు తక్షణమే ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పి అంబేద్కర్ పాదాల మీద పడి క్షమాపణ చెప్తేనే కానీ దళితులు నిన్ను వదిలిపెడతారు. లేకపోతే నిన్ను పార్లమెంటు నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా దళితులు కానీ దళితకు ఉన్నటువంటి వివిధ సంఘాలు ఏకమై నిన్ను పార్లమెంటు నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా మేము కంకణబద్ధులమై మేము పోరాడదామని చెప్పేసి నేను దళిత హక్కుల పోరాట సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్. జై భీమ్. జై భీమ్. నేటి అంబేద్కర్ విగ్రహ పూలమాలలతోని విచ్చేసినటువంటి మిత్రులు, సోదరులు, బుద్ధిస్టు సొసైటీ, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మిత్రులకు పేరు పేరున జై భీములు. నేటి పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ గారిపై అనుచిత వాక్యాలు చేయడానికి ప్రధాన కారణం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోడీ, అమిత్ షా తోడు దొంగలుగా ఈ రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా మన అంబేద్కర్ గారిపై అనుచిత వాక్యాలు చేసినందుకు బేషరతుగా రాజీనామా చేయాలి, పార్లమెంట్ను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి రాష్ట్రపతి పాలన విధించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి అంబేద్కర్పై అనుచిత వాక్యాలను వెనుకకు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానిలో భాగంగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఎల్కతుర్తి మండలముల కాంగ్రెస్ పార్టీ నుండి విద్యార్థి, మేధావి, రైతు, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతతోని తిరుగుబాటు తప్పదని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా రిపోర్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్.